సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం కుట్టాలలో పంట పొలాలను పరిశీలించిన తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మెదక్ జిల్లాలో అసలు ఒక ప్రాజెక్ట్ అంటూ పూర్తయిందంటే, ఒక ఎకరానికి కాలువ కింద నీళ్లు ఇచ్చామంటే అది ఇప్పుడే మొదలు. అది తెలంగాణ వచ్చేటప్పటికే అయింది తప్ప, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు ఎప్పటికీ చేయకపోదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు అయినాయి దేశంలో, కానీ మన మెదక్ జిల్లాలో మాత్రం ఒక్క ఎకరానికి కూడా కాలువ కింద నీళ్ళు ఇయ్యలే. ఇగో ఇప్పుడే మొదటిసారి ఈ సంవత్సరం పంట పండించుకున్నాం. దాదాపు 30,000 ఎకరాలు సింగూరు కింద ఈ సంవత్సరం పంట పండుతా ఉన్నది. మా రైతులు పంట పండించుకుంటా ఉంటే నిజంగా చాలా సంతోషం అవుతా ఉంది. ఈరోజు మన ఆందోళన పెద్ద చెరువు కింద 1200 ఎకరాలు దాదాపు నాట్లు పడ్డాయి. ఆందోళన పెద్ద చెరువు కింద ఎప్పుడో 1988లో అలుగు దుంకింది ఆందోళన చెరువు. అవునా? 20-30 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ సింగూరు నీళ్లతోని ఒక నెల 2 నెలలు అలుగు దుంకిచ్చినాం. నెల 2 నెలలు దుంకిపించినాం. అలుగు దుంకి దాదాపు 1200 ఎకరాలు నాట్లు పడ్డాయి. మా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, ఉన్నాడు ఎంఆర్ఓ ముంగట్రా కిందికి రా. ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే, ఇంతకాలం ఈ చెరువు కింద భూమి ఉన్న వాళ్ళంతా బతకబోయినరు, ఇప్పుడు వాళ్ళు వాపస్ వచ్చి ఇక మేము ఈయనే ఉంటాం, మాకు హైదరాబాద్లో రేషన్ కార్డు వద్దు, ఆందోళన మైక్ తీసుకో, ఆందోళనే రేషన్ కార్డు ఇవ్వమంటున్నారట. ఎంతమంది అడిగిందా? ఎట్లా వినబడుతుంది టెన్షన్ పడదు. 625 మంది అడిగింది సార్. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ పోయింది సార్. వాళ్ళు వచ్చిన తర్వాత రేషన్ కార్డు నాకు ఆందోళనకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగింది సార్. ఈ గ్లాసులు తీసారా పోయి డిస్టర్బ్ చేయకు, బాటిల్ కూడా తీసుకోపోని. హైదరాబాద్ నుంచి వచ్చి నన్ను అడిగారు సార్, రేషన్ కార్డు నాకు హైదరాబాద్ ఉన్నది సార్, నాకు ఇక్కడనే కావాలని చెప్పంటే ఎందుకు అని అడిగిన సార్. ఆయన అడిగితే ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు నేను పండుగలకు వస్తారు కదా సార్, వాళ్ళు పండుగలకు వచ్చిన తర్వాత మన దగ్గర నీళ్లు చూసారు సార్, అన్ని చెర్ల నీళ్లు కానీ నీళ్లు చూసిన తర్వాత నాకు ఇక్కడనే బాగున్నది సార్, నేను అందుకే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వస్తున్నంటే 3 డేస్లోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించిన సార్. జేసీ గారు ఆర్డీఓ గారు చెప్పి మన డిఎస్ హాస్టల్లో పెట్టి ట్రాన్స్ఫర్ చేయించిన సార్. 620 రేషన్ కార్డులు హైదరాబాద్కి అందులోకి వచ్చినాయి, వాపస్ వచ్చినాయి అంటే వలసలు వాపస్ వచ్చినాయని లెక్క. వచ్చినాయి సార్. ఇంతకాలం ఏం పని చేసిరట మరి వాళ్ళు? సార్ ఇక్కడ ఉన్నారు అట్లాంటి వాళ్ళు? ఉన్నారు సార్. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడమని. రేషన్ కార్డు వాపస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఆందోళనలు ఆందోళనలు ఉన్నారు. నువ్వు మాట్లాడినావు కదా. ఈయన వాపస్ వచ్చిండా? నువ్వు కూడా వచ్చినావా? దగ్గర పెట్టుకో బిడ్డ. అర్జుడు ఏం పేరు నాన్న? నా పేరు సీను సార్. సీను, ఏం చేసినావు ఇంతకాలం? సంగారెడ్డి హైదరాబాద్లో పోయి ఏదో కూలి పని చేసుకొని బతికేదాం సార్. మేస్త్రి చేతి కింద పెట్టుకొని బతికేదాం. మేస్త్రి కింద పని చేస్తాం సంగారెడ్డిలో కానీ హైదరాబాద్లో కానీ. అవును సార్. ఇప్పుడు ఇక్కడనే పొలం నాటేసుకొని ఇక్కడనే ఉంటున్నాం సార్. ఎంత పొలం నీకు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు నాట్లు పడ్డదా ఈసారి? వేసినాం సార్. 2 ఎకరాలు. ఎంత పంట పెట్టినావు? 2 ఎకరాలు వేసిన ఇంకా కోతకు వచ్చింది సార్. పోయలే మీకు. ఇప్పుడు పోయాలి. మరి పంట పెట్టడానికి పెట్టుబడులు ఏడ తెచ్చినావు? అప్పు ఏదో సావుకారు దగ్గర తీసుకొని రావాలి సార్. సావుకారు దగ్గర తెచ్చినావు. ఎంత మెత్తికి తెచ్చినావు? 3 రూపాయలు. 3 రూపాయలు మెత్తికి తెచ్చి 2 ఎకరాలు నాటేసినావు. అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ఏమన్నాడంటే, వచ్చే సంవత్సరంకి వెళ్ళి సావుకారు దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు మీకు ఇస్తాం. ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు మే నెలలోనే 8,000 రూపాయలు నీకు ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇక మళ్ళా తాపకి ఏంటంటే, ఆ 8,000తో నువ్వు దుక్కి దున్నుకోవాలి, ఇత్తనం తెచ్చుకోవాలి, వేసుకోవాలి. అంటే ఇక సావుకారు దగ్గర పోయి 3 రూపాయలకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం వచ్చే సంవత్సరంకి వెళ్ళి 6,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాం. అప్పు కాదు, ఇక ఫ్రీగానే. ఎకరానికి 4,000. అది చిన్న రైతా పెద్ద రైతా, కులం ఏదైనా కానీ మతం ఏదన్నా కానీ, రైతు అయితే చాలు ఎకరానికి 4,000 పెట్టుబడి కూడా ఇస్తాం. 2 పంటలకు ఇస్తాం. మీకు ఇప్పుడు 2 పంటలు పండే మనుషులు అయిపోయారులే మీరు ఆందోళనలు. ఇప్పటి నుంచి పసలు అవుతుంది మీదిగా. మీకు ఇప్పుడు ఏం చేస్తాం, హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెస్తున్నాం. గోదావరి నీళ్లు హైదరాబాద్కి ఇచ్చి సింగూరు నీళ్లు మీకు ఇస్తున్నాం. సంతోషమా? సంతోషం సార్. ఇప్పుడు వానాకాలం కూడా మీరు మళ్ళీ తయారు కావాలి. ఇప్పుడు యాసంగి పోయంగానే ఇప్పుడు 2వ పంట మళ్ళా పుతం చేసుకోండి. వానాకాలం కూడా నీళ్ళు ఇస్తాం మీకు. మళ్ళా 2 పంటలు పంటాయి అంటున్నావు కదా, ఈ 2 పంటల్లో ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు నీ 2 ఎకరాలలో?
పంట మంచిగా వచ్చింది ఈసారి? ఎకరాకు 40 నుంచి 50 దాకా బస్తాలు వెళ్తున్నాయి సార్. 50 బస్తాలు. 50 బస్తాలు అంటే 70 కిలోలు ఒక బస్తా. అవును సార్. 5 ఏళ్ళ 35 అంటే 35 క్వింటల్ వస్తున్నట్టు అవును సార్. ఎకరానికి. మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. ఇక్కడ ఇప్పుడు సెంటర్ కూడా పెట్టినాం అమ్మడానికి. జోగిపేట మార్కెట్ పోతారా మీరు? అవును సార్, మార్కెట్ పోతాం. కొంచెం మీరు ఎండబెట్టుకొని 17 లోపల తీసుకపోతే 1510 రూపాయలకు కొంటాం. అవును సార్. ధర కూడా మంచిగా ఇస్తాం. సరేనా? సరే. ఓకే. బాలగణేష్ ముందుకు రమ్మా. ఇంకొక విషయం, ఇక్కడికి కుక్కల తూము మంచిగా చేయాలి. చెప్తానే, నాకు తెలియదా? ఇప్పుడు అందోల్ పెద్ద చెరువుకు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఎంత చేసినాం? 4.9 crores సార్. 4,90,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాము. మా పెద్ద మనిషి నాకు కాగితం ఇచ్చిండు ఇప్పుడే. దాంతో కుక్కల తూము బాగా చేస్తాం. ఆ ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు ఏదైతే కాలువ పోయి చెమ్మ వస్తున్నదో దానికి సిమెంట్ లైనింగ్ కూడా చేయమని చెప్పిన. ఈ ఎండాకాలమే మళ్ళా వానకాలం నీళ్ళు ఇచ్చే లోపల ఈ బాలగణేష్ మీకు తూము మంచిగా చేస్తాడు, సిమెంట్ లైనింగ్ కూడా చేస్తాడు. సంతోషమా పెద్ద మనిషి? ఏం పేరు నీ పేరు? ఇక దగ్గర రావే. మా రైతు నాయకుడు చాలా ఉద్యమం చేసిండు సదాశివ రెడ్డి గారు. ఆయనకు మైక్ ఇచ్చారు పెద్ద మనిషికి. కాలువ వారాలని చాలా కష్టపడ్డాడు. గది తీసుకో, మైక్లో చెప్పు, ఇన్నోవేటర్ చెప్పు. ఇక ఫస్ట్ గది చూడే. నీళ్ళు రావడం సంతోషమేనా సదాశివ రెడ్డి గారు? సంతోషమే సార్. నువ్వు ఎన్ని ఎకరాలు నాటేసినావే బాపు? నేనా సార్? 6.5. 6.5. నీకు 6.5నే ఉందావే? ఉన్నది 6.5. 6.5 ఉంటే 6.5 ఏం లేకుండా నాట్లు వేసినావు. కోత సార్ 24 గుంటలు మీరు దిగిన జాగ్రత్త ఉన్నది. ఈయన రోడ్కే ఉందా? కోసినావే? కోయలేదు ఇంకా పోయి ఎప్పుడు పెట్టుకున్నావే? ఇంకా వారం రోజులు. యాసంగి పంట ఇంతగానం నాట్లు పడ్డాయి ఎప్పుడన్నా ఇట్లా నీళ్ళు వచ్చి? లేదు సార్, ఫస్ట్ టైం. మీరు అన్నట్టు అప్పుడే అలగెళ్ళింది. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం చూడాలి. మంచి పంట పండినట్టే కదా. అంతే. ఇది ఇట్లా 2 పంటలకు మీకు నీళ్ళు ఇచ్చి ఎకరానికి 4,000 ఇస్తే రైతు సంతోషంగా ఉంటాడే సదాశివ రెడ్డి సార్? సంతోషం ఆ? సంతోషం. 2 పంటలకు నీళ్లు, 9 గంటల కరెంటు, ఉచిత కరెంటు, ఎకరానికి 4,000 పెట్టుబడి. సార్ ఫస్ట్ కాలువలు చేయండి సార్. చెప్పేస్తే కదా నీకు. అదే చెప్పిన. మేము కూడా మాకు లెటర్ ఇచ్చారు సార్ వీళ్ళు చేస్తామని చెప్పి. కలెక్టర్ నుంచి ఎస్సీ నుంచి మేము తీసుకున్న లెటరు. డబ్బులు రాగానే పని స్టార్ట్ చేస్తాం. 4,90,00,000 ఇచ్చిన మా బాబుమోహన్ సాబ్ చెప్తే నువ్వు దగ్గరుండి మంచిగా నాణ్యతతో సార్ కాపీ ఒకటి విని అయిపోయిన పని గురించి ఎందుకే ముచ్చట. చేయాల్సింది నువ్వు నాణ్యతతో చేపించుకో, మంచిగా క్యూరింగ్ మంచిగా చేయించుకొని 10 కాలాలు నిలబడేటట్టు పందాన్ని అడుగు అంతే. ఓకే. ఈ ఎకరానికి 4,000 ఇచ్చే దాని మీద ఏమనుకుంటున్నారు సదాశివ రెడ్డి సాబ్? రైతుకు మంచిదేనా? దగ్గర బయట ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, ఆ ఇంట్రెస్ట్ మాకు మిగులుతుంది. ఎకరానికి రైతుకు 4,000 ఇచ్చే విషయంలో 3 కాడికి తీసుకుంటున్నాం. సంతోషమే కదా అది. సంతోషం. ఇప్పుడు కరెంటు 9 గంటలు మంచిగా వచ్చిందా ఈసారి? వచ్చింది బరాబర్. ఎప్పుడన్నా చరిత్రలో గిట్లా 9 గంటల కరెంట్ వచ్చినా? జరిగితే అది వేరే కదా. కరెంట్ అయితే మంచిగా వచ్చింది సార్. ఎన్నడన్నా వచ్చిన అదే గిట్ల నీకు పుట్టుకకెళ్ళి నీ పుట్టుకకెళ్ళి 9 గంటల కరెంట్ రైతుకి వచ్చిన అదే కరెంట్తోనే నడుస్తుంది సార్. 6 ఎకరాలు లిఫ్ట్ ఏరియా 8 మాంజీరా. నీకు కరెంట్ మంచిగా వచ్చిందే కదా. ఓకే. ఈ పెద్ద మనిషికి నీకున్న అదే భూమి లేవు? ఒక్క భూమి ఉంటేనే లేవు. 3 ఎకరాలు. ఏం పేరే? గడ్ చూడు చెన్నై. చెన్నైకి 3 ఎకరాలు కదా. 7 ఉంది చెన్నై. ఏటిగట్ట. నాట్లు పడ్డాయా? నాట్లు పడ్డాయా? ఎప్పుడు కోస్తావు? ఇప్పుడు 15 రోజులకు వస్తుంది. 15 రోజులకు వస్తుంది. ఇప్పుడు సింగూరు నీళ్లు రావడం వల్ల నీకు లాభం అయిందా? చాలా మంచిగా సార్. చాలా మంచిగా. మా పుట్టు జలమాన చూడలేము. ఏమంటావు? పుట్టు జలమాన చూడలేము సార్. ఇంత పుట్టి తెలియదు. పుట్టి జన్మలో చూడలేదు అంటున్నావు. సమజ్ కాలే. ఇంతకుముందు ఏం చేద్దు? ఇంతకుముందు గొర్రెలు కాసిన సార్. గొర్రెలు కాసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మరి గొర్రెలు ఎటువా? ఇక గొర్రెలు ఇంకా ఆడసారి ఇప్పుడు ఇస్తామంటున్నారు. అందుకోరానికి సంతోషం ఉన్నది. అందుకొరకు సంతోషం ఉన్నావా? మరి ఇప్పుడు గొర్రెలు కాస్తావు, పొలం ఎటు చేస్తావు? ఇక గొర్రెలు కాసింది ఏమన్నా సార్, పొలం చేసుకునేది ఏమన్నా సార్. కుక్కలు వదులుతలేవు అంటున్నా. కుక్కలు వదులుతలేవు సార్. ఈసారి కుక్కలు ఒడ్లను వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు గవర్నమెంటే కొంటాం మంచిగా. 1,510 రూపాయలకు కొంటాము. కొద్దిగా అంటే ఆరబెట్టుకొని తేవాలి. ఒక్క పూట ఎండబెట్టుకొని తెస్తే ఎన్ని వడ్లు కొన్నా గవర్నమెంట్ తయారున్నాం. ఈసారి 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి. అంటే భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది ఈసారి. ఏమైందంటే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చినాక ఎరువుల కొరత లేదు,
విత్తనాల కొరత లేదు, రైతులకు 9 గంటలు మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, కాలువ కింద నీళ్లు ఇచ్చిండు. దాంతోని ఇప్పటంతలో ఎప్పుడు పండనంత పంట నువ్వు అన్నారు చూడు, పుట్టుకతో పండన అన్నావు ఏమంటివి, పుట్టుకతో చూడనంత పంట పండింది ఈసారి. ఈ పంటతో ఏమైతుందంటే బాగా పంట వచ్చింది. అయినా మేము జాగ్రత్త పడ్డాం. ఎంత పంట పండినా రైతు దగ్గర కొనాలి, ధర ఇయ్యాలని 3100 సెంటర్లు పెట్టినా. మొన్న బాబుమోహన్ సాబ్ నా దగ్గరికి వచ్చి 3 కొత్త సెంటర్లు పెట్టమన్నాడు. ఏడనే చౌటుకూరు, సుల్తాన్పూరు, ఇసోజుపేట, పుల్కల్. జర పంట బాగా పండింది, రైతులకు తిప్పలైతుంది. జోగిపేట అంటే వీళ్ళకి దగ్గర ఉన్నది కానీ వాళ్ళకి కొనాలి, ఇక్కడ మార్కెట్ ఉందంటే మా కలెక్టర్ షాప్ చెప్తే తెల్లారి వరకు మళ్ళీ 4 సెంటర్లు ఓపెన్ చేసిన. అంటే రైతుకి ఇబ్బంది కాకుండా పండిన పంట అంతా కూడా మేమే కొంటాం, మీకు మంచిగా 1510 ధర కూడా ఇస్తాం. ఇప్పుడు ఎకరానికి 4000 ఇచ్చేది ఎట్లున్నది? ఇప్పుడు ఈ పంటకాయలు చాలా సంతోషం ఉన్నా సార్. మంచిదేనా అది? 4000 ఇచ్చేది. గొర్రె పిల్లల్ని గొర్రె పిల్లలకు ఇక నువ్వు ఇస్తే కదా సార్, ఇప్పుడు ఇస్తే సంతోషపడతాం. ఇస్తాం, బారాన సబ్సిడీతో ఇస్తాం. గొర్రె పిల్లలు రూపాయికి బారాన మాఫీ, చారణ మాత్రం మీరు పెట్టుకుంటట్టు. గొర్రె పిల్లలు కూడా ఇప్పుడు ఈ జూన్ వాన పడ్డానికి ఇద్దామని, జర ఎండకు ఉండేవి, ఒక్క వాన పడ్డాక స్టార్ట్ చేస్తామని బాబుమోహన్ గారికి చెప్పాడు సార్. అప్పుడు ఫస్ట్ ట్రిబుల్ లాభం అవుతుంది. ఎట్లా అంటే నీకు పిల్లలు ఉన్నాయి, అయినా పిల్లలు ఇస్తున్నాం. ఎందుకు అనుకున్నాం అంటే ఇక పిల్లలు లేని వాళ్ళకే ఇస్తామన్నాం అనుకో, నువ్వు ఇవి ఆయన అమ్ముకత్తావు, నాకు లేవు ఈ మాటవు. ఇక కేసీఆర్ సార్ అన్నాడు ఈ అమ్ముకచ్చుడు ఎందుకు, ఈ కథ ఎందుకు, ఇక గొల్లోళ్ళకి అందరికి ఉన్నోళ్ళకు లేనోళ్ళకు మనిషికి 20 పిల్లలు ఒక పొట్టేలు ఇస్తాం. ఇక లేనోళ్ళకి ఇస్తామంటే వీడు ఆయన పొద్దుగడ వరకు ఆయన అమ్ముకత్తాడు. ఇక అట్లా చేయకూరి మన సంపద పెరగాలి, ఆదాయం పెరగాలని చెప్పి కేసీఆర్ సాబ్ ఏమన్నాడంటే ప్రతి గొల్ల కుర్మకు పిల్లలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం, వాన పడ్డాక స్టార్ట్ చేస్తాం. మీకు సభ్యత్వం లేని వాళ్ళందరూ కూడా 51 రూపాయలు కట్టుకొని సభ్యత్వం తీసుకోవాలి. ఎవరన్నా సొసైటీ వాళ్ళు సభ్యత్వం ఇయ్యమంటే కొత్త సొసైటీ చేయమని మా కలెక్టర్ సాబ్కు చెప్పినాం. కొత్త సొసైటీ చేసి మీకు ఇచ్చేస్తాం. సొసైటీ వాళ్ళు ఇవ్వకపోయినా ఊకునేది లేదు, కొత్త సొసైటీ చేసుడే, సభ్యత్వం చేయించుకునుడే, మీరే చైర్మన్, మీరే సెక్రటరీ, మీరే సభ్యులు, మీకు కూడా గొర్రె పిల్లలు ఇచ్చుడే. 18 ఏళ్ళు నిండితే చాలు, 18 ఏళ్ళు నిండిన గొల్ల కుర్మకి ఇచ్చుడే. అట్లే రైతులకు కూడా ఏమనుకున్నామంటే, రైతులు మా రెడ్డి గారు సంఘ సదాశివరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ సదాశివరెడ్డి నారాజు అవుతాడు, అగో చిన్నోళ్ళకే ఇస్తావా, నేను రైతును కాదా, అరిటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరిటాకు పడ్డా రైతుకే కష్టం. అందువల్ల ఏమనుకున్నామంటే, నీ పేరేమంటివి, చెన్నై అయినా సదాశివరెడ్డి అయినా, సదాశివరెడ్డికి 6.5 ఎకరాలు ఉన్నది, ఆయనకు 6 4 24, అర్ధ ఎకరంకు 2 26,000 ఆయన బ్యాంకులో పడతాయి. నీకు 2 ఎకరాలు ఉన్నాయి, 2 4 8,000 నీకు పడతాయి. కులం లేదు, మతం లేదు, రైతు రైతే. ప్రతి రైతుకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు ఎకరానికి 4,000 ఇస్తాం, మీకు కూడా దొరుకుతాయి. సంతోషం. నీళ్లు, పైసలు, గొర్రెలు, అబ్బా 3 వచ్చినాయా చెన్నై నీకు? అంటే ఇప్పుడు నీళ్ళు అయితే వచ్చినాయి కదనే, గొర్రెలు ఇప్పుడు వాన పడ్డానికి ఇస్తాం, పైసలు గట్టిగా. బాబుమోహన్ తిరిగి కాలువ తవ్వించిండే, సంతోషం. రుమాలు కట్టినానికి ఏం పేరు అని పేరు? శ్రీనివాస్. మీదికి ఎక్కువ సీను. ఏం సీను ఏం చేస్తావు? ఎన్ని ఎకరాలు లేదు నీకు? చెర్ర మీదికి అనుకోరా, అదే మైకు గిట్ల దగ్గర పెట్టుకున్నా సార్. ఎన్ని ఎకరాలు లేదే? 2 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు నాటు వేసినావా? వేసినా సార్. ఏం పేరు నీ పూర్తి పేరేంటి? నా పేరు సీను సార్, కొత్తగొల్ల శ్రీనివాస్. కొత్తగొల్ల సీను. కొత్తగొల్ల అంటే గొల్లనే. ఇక ఏమే మురళనా, ఇది అంతా మీదే ఉన్నదేమే? అంత వాళ్ళు ఉన్నారు సార్, మొత్తం ఉన్న అంతా వాళ్ళు ఉన్నారు సార్. కొత్తగొల్ల సీను. ఈ 2 ఎకరాలు నాట్లు పడక ఎన్ని రోజులే? ఓ మస్తు ఏం లేదు సార్. నీ పుట్టుకతో ఒక 4-5 ఏళ్ళు నేను హైదరాబాద్ పోయినా సార్. ఏం చేసినావు హైదరాబాద్ పోయి? కూరగాయలు అమ్మినా. కూరగాయలు అమ్మినావు? ఏడమ్మినావు? లింగంపల్లి సార్, బిహెచ్ఎల్ గేట్ కాడ లింగంపల్లి కూరగాయలు అమ్మి బతికినావు 4 ఏళ్ళు. ఇప్పుడు వచ్చినావు ఇక మళ్ళా? అవును సార్. నా 5 నీళ్ళు వచ్చినాయి. వచ్చినావా? వచ్చినాయి, మన భూమి మనం సాగు చేసుకున్నాం అన్నట్టు వచ్చినావు. ఇక్కడ ఉంటున్నాం సార్. ఇప్పుడు 2 ఎకరాలు నాటు పడ్డది, వేసినా సార్. మళ్ళీ వానాకాలం తయారైతావా? కానా తయారు. ఏమేస్తావు వానాకాలం? ఏమేస్తావు? తాపి తాపిగా మన పుష్కలం మనకు. ఆపి తాపి. ఆపి తాపి అంటే 2 పంటలన్నట. ఆపి తాపి
జోష్కి వచ్చినావు మరి మాకు ఇంత బువ్వ పెడతారా లేదా? అవునే, ఇంతమంది గొల్ల కుర్మోళ్ళు ఒక పొట్టేలు కోసి ఇంత అన్నం పెడితే తప్ప దానికి ఏమంటుండు? కథ ఉండే సార్, ఆ పనిగానే చేస్తుంటే మీకంటే గొప్ప మాకు ఇంత సంతోషపడిన దానికి గా సంతోషం సార్ మేము. మేము మనసులో సార్ ఇక. రైట్, సంతోషం. గణేష్ మైక్ తీసుకో. ఇప్పుడు ఈ అందోల్ చెరువు కింద నీళ్లు రావని ఇంతకాలం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కనుక ఈ కాలువలన్నీ మరమ్మతు చేయాలి, చిన్న కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ. అట్లే క్రాసింగ్స్ కూడా కొన్ని వాళ్ళు ఏమడుతున్నారంటే అటు ఇటు పోనీకి ఇంత కల్వట్లు లాంటివి కూడా ఏమని అడిగినరు. కొద్దిగా ఎక్కడెక్కడైతే బాగా అవసరం ఉందో మళ్ళీ బాబు మోహన్ సాబ్ తిరుగుతాడు కాలువలు ఎంబడి ఒక్కసారి. నేను కొన్ని పైసలు నీకు కావాలంటే ఇంకా కొన్ని శాంక్షన్ చేస్తా నేను. ఆ కాలువల మీద చిన్న చిన్న కల్వర్ట్ లైన్ది, ఎక్కడన్నా ఇండ్లు ఉన్న కాడ సిమెంట్ లైనింగ్ చేయండి, కాలువలు మూసుకపోయిన కాడ కూడా సాఫ్ చేయి. ఇవన్నీ కూడా నీదే బాధ్యత చేసేది. థ్యాంక్ యూ సార్. ఓకే, అప్పుడుగా నీళ్లు రావని మూసేసిండ్రు, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కనుక సాఫ్ చేద్దాం. వాటి మీద ఏదైనా చిన్న చిన్న నీ గొర్రె పిల్లలు దాటనీకో, ఇంత ట్రాక్టర్ పోనీకో, మనుషులు సైకిల్ పోనీకో, అది కూడా కల్వర్ట్లు బ్రిడ్జిలు కూడా చేపిస్తా. సంతోషం. మినిస్టర్ గారు, ఇప్పుడు మనం పోయే దగ్గర ముదిమానికి దగ్గర కూడా చాలా మంది ఈ చుట్టూ తిరిగి వస్తున్నారు, యూటర్న్ తిరిగి వచ్చినట్టుగా వాళ్ళు కల్వర్ట్స్ అడిగారు. ఇంకొకటి రిక్వెస్ట్ మినిస్టర్ గారికి, మీరు కూడా అందరూ వినండి. మినిస్టర్ గారు, ఈ పొలాలలోంచి అక్కడి నుండి జోగుపేట ఫైర్ స్టేషన్ ఉంది కదా మినిస్టర్ గారు, అక్కడ నుండి ఒక రోడ్డు ఉంది ఈ పొలాల మధ్యలోంచి. అంటే ఈ రైతులందరూ వాళ్ళ పొలాల కాడికి పోవడానికి కానీ పొలంలో పండిన తెచ్చుకోవడానికి కానీ వేలేది కాదు. ఫార్మేషన్ ఉంది ఆయకట్టుది, దాన్ని ఒక రోడ్డు శాంక్షన్ చేస్తే మా రైతులందరికీ చాలా సౌఖ్యంగా ఉంటుందని చెప్పని నిన్న కూడా చెప్పారు, ఇంతకుముందు కూడా చెప్పారు. చేతులు ఎత్తండి ఎవరికి కావాల మధ్యలో రోడ్డు, ఈ సెంటర్లోంచి పోతే ఫార్మేషన్ ఉంది ఆల్రెడీ. ఓకే, తర్వాత ఉండండి నువ్వే పట్టుకో బాలగణేష్. తర్వాత బాలగణేష్, ఇంకోటి ఈ తిరుమలాయ చెరువు నుంచి సింగూరు కాలువ తిరుమలాయ చెరువుకు 700 మీటర్ల దూరంలో పోతున్నది. మాకేదన్నా కాలువ తవ్వితే మా తిరుమలాయ చెరువులో నీళ్లు పడతాయి అంటున్నారు. ఏమైనా అవకాశం ఉంటే తవ్వేద్దాం కదా పాపం వాళ్ళకు కూడా. అవును సార్, ఇప్పుడు పెట్టాం సార్ 120 కోట్లు ట్యాంక్స్ ఫీడింగ్ కి పెట్టాం సార్. ఎన్ని కోట్లు అయితే దానికి ఎన్ని పైసలు కావాలి? 14 కోట్లు సార్. మనకు క్యాడ్వామ్ లో ఇప్పుడు ఏమైందంటే వాస్తవానికి మీకు ఇంకో విషయం తెలవాలి. వాస్తవానికి సింగూరు కింద 40,000 ఎకరాలకే సాగుండేది. ఆ 40,000 ఎకరాలకు గాను 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఈ 2 ఏళ్లలో. 60 కోట్లు ఖర్చు పెట్టి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే భూమి కూడా తొందరగా సేకరించి ఈ 60 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 30,000 ఎకరాలకు నీళ్లు పారించినాం. బాబు మోహన్ సాబ్ ఏం పెట్టిండంటే నాకు కొన్ని కాలువలకి వెళ్ళి చిన్న చిన్నగా అక్కడక్కడ ఓటీలు అంటే తూములు పెడితే మాకు గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి, ఒక చెరువు నిండితే కింద ఇంకో చెరువు నిండితే మాకు బాగా లాభం అవుతుంది అని చెప్పి వారు అడిగినారు. అడిగితే ఇప్పుడు మొన్న 72 చెరువులు నింపినాం ఈ సంవత్సరం. అవునా? 72 చెరువులకు అక్కడక్కడ అవసరమైతే కాలువ తెంపైనా సరే రైతులు బతకాలని, అంటే మీరు తెంపద్దు, మళ్ళా మేమే ఓటీలు పెడతాం. 72 చెరువులకు ఈసారి నీళ్లు నింపినాం. ఆ చెరువుల కింద కూడా పంట పండింది. ఇప్పుడు ఈ తిరుమలాయ చెరువులాగా ఇంకా కొన్ని చెరువులు ఎక్కడెక్కడైతే వంపు అనుకూలిస్తుందో, అంటే ఎత్తుకైతే ఎక్కాయి కదా, వంపుకు అనుకూలించే కాడ ఇంకొక 49 చెరువులు నింపొచ్చని నాకు కాగితం ఇచ్చింది. ఆ 49 చెరువులు నింపాలంటే ఓటీలు పెట్టాలి, కాలువలు తవ్వాలి, దానికి ఇంకో 14 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంటున్నాడు. అవునా? అవును సార్. 121 చెరువులకి మొత్తం టోటల్ ఈ 121 చెరువులు బందోబస్తు చేసి ప్రతి సంవత్సరం ఈ కుంటల చెరువులు కాలం కాకపోయినా సింగూరు నీళ్లతో నింపనీకి ఒక 14 కోట్లు ఖర్చు అవుతాయని అంటున్నాడు. కావాలన్నా మరి అవి 14 కోట్లు? తిరుమలాయ చెరువులు ఉన్నారా ఎవరన్నా? ఏరి మీకు నీళ్ళు రాలే ఈసారి, కాలువ తవ్వి మరి 14 కోట్లు ఇస్తే మీ చెరువు నింపచ్చు. ఇవ్వమంటారా? ఇచ్చినాక మరి నీళ్ళు వచ్చినాక గొర్రె పిల్లం కోసి అన్నం పెట్టాలి. అప్పుడు కండిషన్
ఏందే రెండంటే అందరికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి, నా ఒక్కరిని పెడతావేమి? సో మీ అందరి కోరిక మేరకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. తప్పకుండా మీ తిరుమల చెరువుతో పాటు 121 చెరువులు కూడా నింపుతాం ఈ సంవత్సరం వచ్చే కాలంలో. ఇమీడియట్గా స్టార్ట్ చేయండి బాబు, ఆ డబ్బులు కూడా ఇస్తా, వాళ్ళకు కూడా నింపే ప్రయత్నం చేయాలి. ఏం పద్మారావు సాబ్, ఎస్సీ సాబ్ లేడా? మా పద్మారావు సాబ్ వెనక పోయిండా? తర్వాత ఇప్పుడు ఈ చెరువులు నింపుదాం కదా, ఇక పోతే ఇక ఒక్క పని చేయాలి. మనం తెలంగాణలో మెసంటోళ్ళమే, ఎవరైనా సాయం చేస్తే నీ కడుపు చల్లకుండా బిడ్డ అంటామా లేదా? ఇప్పుడు రైటో రాంగో సరే, నేను ఎంబడబడచ్చు, కాలువ మీద బాబుమోహన్ సాబ్ తిరగచ్చు, కానీ పని చేసింది అయితే మా ఇంజనీర్లే కదనే. వాళ్ళకు ఒక షాలో కప్పి సన్మానం చేయాలన్నా? వాళ్ళకు చేయొద్దా? అంటే ఎందుకు చేయాలంటే మరి 121 చెరువు కూడా నింపాలి కదా, కాకపోతే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది.